రంగారెడ్డి జిల్లా బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ ద్రోణవెల్లి సతీష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, అవసరమైతే తడి బట్టలతో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గర్భడి గుడిలోకి వెళ్లి ప్రమాణం చేస్తానని అన్నారు. ప్రజలకు ఎవరు ఏంటో తెలుసునని, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన మనసులో మాట చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా బరిలో దిగి గెలుస్తానని అన్నారు. పోచారం కుటుంబానికి గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. అక్రమ బోరం తవ్వకాలతో పాటు మంజీరాలో ఇసుకను మాయం చేసిన ఘనత పోచారం కుటుంబానికే దక్కిందని ఆయన అన్నారు. మీ ద్వారా నిర్మితమైన తెలంగాణ తిరుమల దేవస్థానంలో తడి బట్టలతోటి కలియుగ వెంకటేశ్వర స్వామిని గర్భగుడిలోకి వెళ్ళి మీకు తెలియకుండా నేను డబ్బులు తీసుకోలేదని మీకు తెలిసిందని చెప్పడానికి నేను ప్రమాణపత్రిగా రెడీ ఉన్నా, మీరు రెడీనా అని అడుగుతాను. దుష్ప్రచారం చేయడం జరిగింది. దానికి వివరణగా ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి నేను చెప్తున్న సత్యం ఇది. నేను చెప్పబోయే ముందు కలియుగ దైవం, నా ఆరాధ దైవం వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నేను చెప్తా ఉన్నా. నాపై నిన్న వచ్చిన ఆరోపణలో 30 లక్షల రూపాయలు గుడికి సంబంధించినవి గుడికి తెలపకుండా, అదేవిధంగా గుడిలో ధర్మకర్తకు తెలియకుండా తీసుకోవడం అని నా మీద ఆరోపణ చేయడం జరిగింది. ఈ ఆరోపణని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఆ రోజు అప్పటి పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వంలో 2 BHK గృహాలు